హలో అండి, నమస్తే. దిస్ ఈజ్ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్, ఇంతకుముందు వీడియోలో ఒకటి ఎవరు తీసుకోవచ్చు ఎఫ్ఎంఎస్ టెక్నాలజీ, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది, ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది, ఇన్కాంటినెన్స్ పరంగా ఎఫ్ఎంఎస్ థెరపీ ఎవరు తీసుకోవచ్చు అనేది చెప్పాను. దాంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయండి. ఎవరు తీసుకోకూడదు అన్న క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్టయితే ఎవరు తీసుకోవచ్చు అనేది క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ఒకటి, ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది బేస్డ్ ఆన్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్, అంటే మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ద్వారా వచ్చే థెరపీ కాబట్టి ఎవరికైతే మెటల్స్ శరీరంలో ఉంటాయో వాళ్ళు మాత్రం తీసుకోకూడదు. సో ఈ మెటల్స్ ఎవరెవరికి ఉంటాయి? మోస్ట్లీ బోన్ సర్జరీస్ జరిగిన వాళ్ళకి కానీ, ఏదైనా మెటల్స్ ఇంప్లాంట్స్ అంటూ శరీరంలో ఉన్నవాళ్ళు ఈ థెరపీ అంటూ తీసుకోలేరు. దాంతోపాటుగా కొంతమందికి కార్డియాక్ పేస్ మేకర్స్ అంటూ ఉంటాయి, అంటే హార్ట్లో పేస్ మేకర్స్ అంటూ ఆపరేషన్, పేస్ మేకర్ సర్జరీ, రీప్లేస్మెంట్ కానివ్వండి, వాల్వ్స్ ఎవరికైతే బ్లాక్ ఉండడం వల్ల, వాళ్ళకి హార్ట్ ఫంక్షనింగ్ లేకపోవడం వల్ల కొంతమందికి పేస్ మేకర్స్ అంటూ ఇంప్లాంట్ చేస్తారు. ఆ పేస్ మేకర్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అంటూ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో వీళ్ళు తీసుకోకూడదు. ఇంకొకటి, క్యాన్సర్ సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో, క్యాన్సర్ సర్వైవర్స్లో అయితే కెమికల్ థెరపీ, రేడియోథెరపీ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ ఆపరేషన్స్ ఎప్పుడైతే జరుగుతాయో, ఆపరేషన్స్ జరిగిన వాళ్ళకి, అంటే మేజర్ సర్జరీ కొంతమందికి ఏంటి, ఎర్లీ క్యాన్సరస్ సర్వైవర్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ ద్వారా జరిగిపోయిన తర్వాత రేడియోథెరపీ తీసుకుంటారు. సర్జరీ అంటూ జరిగిన తర్వాత వాళ్ళకి వైడ్ ఎక్సిషన్ చేస్తూ కొంతమందికి క్లిప్స్ అప్లికేషన్ అంటూ చేస్తారు. ఈ క్లిప్స్ అప్లికేషన్ ఆ సర్జికల్ ఇంటర్వెన్షన్లో ఒక భాగం ఖచ్చితంగా. కాబట్టి క్యాన్సర్ సర్వైవర్స్ వాళ్ళకి డిశ్చార్జ్ కానీ, లోపల డిశ్చార్జ్ కన్సర్న్డ్ డాక్టర్ ఎవరైతే ఆంకో సర్జన్ ట్రీట్మెంట్ చేశారో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మేక్ షూర్ చేసుకొని, అంటే వాళ్ళ శరీరంలో క్లిప్స్ కానీ ఎలాంటి పిన్స్ కానీ లేవు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ థెరపీ అంటూ తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. మీరు అది దాచిపెట్టి ఆ క్లిప్స్తో కానివ్వండి, లోపల ఉండే పేస్ మేకర్స్తో కానివ్వండి తీసుకున్నట్టయితే ఇవి చాలా ప్రమాదకరం అండి. మీరు ఈ క్లారిటీ అనేది మీ గైనకాలజిస్ట్కి, మీకు కన్సర్న్డ్ పర్సన్కి మీరు చెప్పినట్టయితే ఈ థెరపీలో మీరు ఫిట్ అవుతారా లేదా అనేది క్లియర్ అవుట్ చేస్తారు. సో మీకు ఈ సమస్యకి ఉందా లేదా అన్న క్వశ్చన్ మీకు ఆన్సర్ దొరకనిస్తే అట్లీస్ట్ మీరు ఆ గైనకాలజిస్ట్కి, మీ కన్సర్న్డ్ ఆంకో సర్జన్ ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆ సర్జన్తో మాట్లాడించినట్టయితే కూడా 90% క్లారిఫికేషన్ అక్కడ జరిగిపోయి మీరు తీసుకోవచ్చా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. సో ఈ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ 3 కేటగిరీస్లో ఫిల్ అవ్వని ప్రతి పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, అబ్బాయ, మగవాళ్ళ, ఆడవాళ్ళ సంబంధం లేకుండా, ఏజ్ రిలేటెడ్ కానీ, చిన్నపిల్లల, 20 సంవత్సరాల పిల్లల లేదా 50 సంవత్సరాల వాళ్ళ అనేది ఇర్రెస్పెక్టివ్, సంబంధం లేకుండా ఈ థెరపీ అంటూ తీసుకోవచ్చు. సో మీకు ఈ అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.